హలో ఫ్రెండ్స్, నేను రాణి సుబ్రహ్మణ్యన్ అండి. కేటీసీ ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ వచ్చేసాను. ఈరోజు ప్రోడక్ట్స్ కాకుండా బిజినెస్ ఐడియాస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అందరూ సేఫ్గా ఉన్నారని నమ్ముతున్నాను. ఈరోజు వీడియోలో వెళ్ళేక ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఏ ఇండస్ట్రీలో పనిచేసినా కానీ ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ రోల్ ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎందుకు చాలా అవసరం. బట్టల బిజినెస్ చేసేటప్పుడు దాంట్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఒక మేజర్ రూల్ అనమాట. సో దీంట్లో మీకు బిజినెస్ ఐడియా షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ ప్రతి ఒక్క దాంట్లో కస్టమర్ సర్వీస్ అని ఉంటుందన్నమాట. సో క్లాతింగ్ బిజినెస్లో కానీ ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యం. కస్టమర్ని సాటిస్ఫాక్షన్గా పెట్టుకోవడానికి మనం ఒక క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నామంటే కొన్ని పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒక షాప్ పెట్టాలి, క్లాతింగ్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారంటే ఫస్ట్ మీకు చూసే పాయింట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక క్లాతింగ్ షాప్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారంటే ఫస్ట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు లొకేషన్ చాలా ముఖ్యం. మీకు లొకేషన్ ఎలా అంటే ట్రాఫిక్ ఏరియా ఉండకూడదు, వన్ వే ఉండకూడదు, 4-wheeler పార్కింగ్ ఉండాలి, మీకు 2-wheeler పార్కింగ్ ఉండాలి, వన్ వేలో బై వాక్ వచ్చినా కానీ ఈజీగా ఉండాలి, విజిబుల్గా ఉండాలి. మీకు షాప్ చాలా విజిబుల్గా అట్రాక్టివ్గా ఉండాలి. సో అలాంటి లొకేషన్ చూస్ చేసుకోండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ మీకు మిక్సప్ ప్రోడక్ట్స్ పెట్టాలంటే ఒక 50,000 నుంచి 2 లక్షల్లో కానీ మీరు మిక్సప్ కలెక్షన్స్ కానీ తీసుకొని పెట్టుకోవచ్చు. సో అలా మీకు ఒక ఐడియా ఉందంటే మీరు అలా షాప్ లొకేషన్ మీకు చాలా ముఖ్యం అన్నమాట కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ పాయింట్ మీకు ఎలా అంటే మీరు ఒక షాప్ పెడుతున్నారంటే ఆ షాప్ యాంబియన్స్ చాలా ముఖ్యం. అది క్లాతింగ్ స్టోర్కి కస్టమర్స్ లోపల వచ్చేటప్పుడు ఈజీగా చాలా క్విక్గా అట్రాక్టివ్గా ఉండేటట్టుగా మీరు సెటప్ చేసుకోవాలి. ఇంటీరియర్ అయినా డిజైనింగ్ అయినా టేబుల్స్, చైర్స్, ప్రోడక్ట్ చూడాలంటే రెడీమేడ్ సారీస్ చూడాలంటే ఎలా సెటప్ చేసుకోవాలి, అది ఒక పాయింట్ అన్నమాట. ఇవన్నీ మీరు బిల్డ్ చేసుకొని మీరు క్లాతింగ్ బిజినెస్ చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు కస్టమర్స్ వచ్చేటప్పుడు లోపల వచ్చిన వెంటనే అందరికీ ఒక కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. మనమే వెళ్ళామంటే అన్కంజెస్టెడ్గా ఉంటే మనం బయటకు వచ్చేస్తాం. అందుకే మీకు చైర్స్ అండ్ ప్రోడక్ట్స్ చూపించడానికి మీరు అలా ఇంటీరియర్ సెట్ కంఫర్టబుల్గా, కుర్తీస్ అంటే ఒక పక్కన, శారీస్ అంటే ఒక పార్టీ వేర్ అంటే అలైన్మెంట్ ఇది చాలా ముఖ్యం. మీరు ఏ కలెక్షన్స్ పెడుతున్నారని కస్టమర్కి చాలా అట్రాక్టివ్గా, విజిబుల్ అయి క్యాచీగా ఉండాలి. సో ఇది చాలా ముఖ్యం. కస్టమర్ లోపల వచ్చేటప్పుడు గ్రీట్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్. కస్టమర్ని ట్రీట్ చేసేది చాలా ముఖ్యం అన్నమాట. కస్టమర్ని కమ్యూనికేషన్ మనం చేయకుండా ఉంటే, ట్రీట్ చేస్తే మనకి వాళ్ళు ఎవరు రారు. రెగ్యులర్ కస్టమర్గా వాళ్ళు కన్వర్ట్ అవ్వలేరండి. సో వచ్చారంటే వాళ్ళని మంచిగా గ్రీట్ చేసి వార్మ్ స్మైల్ ఎప్పుడూ ఉండాలండి. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా మన లైఫ్లో కానీ మనం ఎప్పుడు కస్టమర్ని డిస్టర్బ్ చేయకుండా మంచి పాజిటివ్ వైబ్స్లో ట్రీట్ చేయాలి. అప్పుడే కస్టమర్ మనకి రెగ్యులర్ కస్టమర్గా కన్వర్ట్ అవుతారు. అండ్ ఈవెన్ కస్టమర్ వచ్చారంటే మీ కస్టమర్ రిజిస్టర్ మెయింటైన్ చేసుకోండి. కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ సిటీ నుంచి వస్తున్నారు, నంబర్ తీసుకోండి. కస్టమర్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి, ప్రొఫైల్ అర్థం చేసుకోండి. కొత్త కస్టమరా లేకపోతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారా, ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తున్నారు బట్టల్లో, ఇంకా కొత్త కలెక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు. ఇలా కస్టమర్ బ్యాక్గ్రౌండ్ని అండర్స్టాండ్ చేసుకుని కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని సొల్యూషన్ ఇవ్వండి. అప్పుడు సజెషన్ చేయండి, మీ కలెక్షన్స్ని చూపియండి. సో ఇది చాలా ముఖ్యం. అప్పుడే కస్టమర్కి మీ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, మీరు అన్ని ఇప్పుడు లొకేషన్, మీ షాప్ సెటప్, ప్రోడక్ట్స్ ఎక్కడ కొంటున్నారు అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఒక ప్రోడక్ట్స్ కొంటున్నామంటే మనం ఒక మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొనడానికి చూడండి. మీరు అక్కన పక్కన డీలర్స్తో, మీరు డిస్ట్రిబ్యూటర్స్తో కొంటున్నారు కానీ మీరు దాంట్లో మార్జిన్ వాళ్ళు పెట్టేస్తున్నారు. మీకు యాక్చువల్ ప్రైస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక మ్యానుఫ్యాక్చర్స్ అంటే సూరత్ వచ్చి ఒక సముద్రం అన్నమాట. ఒక రోజు టైం తీసుకొని స్టార్ట్అప్ చేయాలనుకుంటే వాళ్ళు సూరత్ రండి, ఫుల్ టెక్స్టైల్ తిరగండి, చూడండి, అనలైజ్ చేసుకోండి, ఏమేం కలెక్షన్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయని చూడండి. సర్వీసెస్ చాలా ముఖ్యం. ఆన్లైన్ ఉందా, డైరెక్ట్గా వెళ్ళి షాపింగ్ చేయగలుగుతానా, కుర్తీస్ ఉన్నాయా, డ్రెస్ మెటీరియల్ ఉన్నాయా, లెహంగాస్ ఉన్నాయా, శారీస్ ఉన్నాయా, నాకు ఈ పిల్లల బట్టలు ఉన్నాయా, దుపట్టాస్ ఉన్నాయా, అన్నీ నాకు ఒకే చోట్ల దొరుకుతుందా అని చూడండి, ముఖ్యమైన విషయం. నెక్స్ట్, కలర్ చార్ట్ ఉందా, క్యాటలాగ్స్ ఉన్నాయా, క్యాటలాగ్స్ పంపించగలుగుతారా వాట్సాప్లో చూడండి. సైజెస్, కుర్తీస్ అంటే రెడీమేడ్ అంటే నాకు స్మాల్ సైజ్ దొరుకుతుందా, XXL దొరుకుతుందా, 4XL దొరుకుతుందా, స్మాల్ నుంచి నాకు 4XL దాకా వాళ్ళు కలెక్షన్స్ పెట్టుకున్నారా. సో కలర్ ఆప్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూడండి. ఫ్యాబ్రిక్స్, మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్లో మల్టిపుల్ వెరైటీస్, మల్టిపుల్ సెగ్మెంట్స్లో ఇస్తున్నారా చూడండి. ఆన్లైన్లో పర్చేస్ చేస్తే COD ఉందా చూడండి. నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఇంట్లో నుంచే కూర్చొని పర్చేస్ చేస్తున్నాను,
చూడండి. సర్వీస్ ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ ఉందా చూడండి. నేను బయట దేశంలో ఉన్నానబ్బా, కానీ నాకు సూరత్లో నుంచి కొనాలి, నాకు వాళ్ళు పంపించగలుగుతారా చూడండి. ఇవన్నీ పాయింట్స్ అన్నీ మీకు ఈజీగా ఉండే బెనిఫిట్స్ మీరు ఒక మ్యానుఫ్యాక్చర్ని చూసి ప్లేస్గా మీరు చూసి పర్చేస్ చేసుకోండి. అప్పుడే మీరు మీ కస్టమర్ని సాటిస్ఫై చేయగలుగుతారన్నమాట. మీకు ఒక ఐడియా దొరుకుతుంది, ఒక ఫ్లో దొరుకుతుంది. ఏ కలెక్షన్స్కి ఎంత మార్జిన్ పెట్టాలని మ్యానుఫ్యాక్చరే చెప్పేస్తారు. మార్కెట్లో రేషియోస్ తీస్తున్నారు, ఏ కలెక్షన్కి ఎంత డిమాండ్ ఉందని చెప్పి. సో మీరు అలాంటి కలెక్షన్స్ మ్యానుఫ్యాక్చర్స్తో కొనేటప్పుడు మీకే ఒక మార్జిన్ పెట్టేటప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి ఒక ముఖ్యమైన విషయాలు. సో ఇంటర్నేషనల్ అయినా ఆన్లైన్ అయినా మనకి సర్వీసెస్, డొమెస్టిక్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్, షిప్పింగ్ అండ్ కమ్యూనికేషన్ చాలా చాలా ముఖ్యం. తెలుగు నాకు హిందీ రాదబ్బా, నాకు గుజరాతీ రాదబ్బా, నేను ఎలా వెళ్తాను? మీరు ఒక మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొంటున్నారంటే మాట్లాడడం, మన రిక్వైర్మెంట్, నా అండర్స్టాండింగ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా చూడండి. ర్యాపు చాలా, కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అన్నమాట. ఆన్లైన్లో మాట్లాడుతున్నారు, వాట్సాప్లో మాట్లాడుతున్నారు, నేను తెలుగు మాట్లాడడానికి తెలుగు వాళ్ళు ఉన్నారా, నా రిక్వైర్మెంట్ ఎలా ఉంది, నా స్టేట్లో ఏ కలెక్షన్ వెళ్తున్నాయి, ఇదన్నీ చెప్పడానికి మీకు షేర్ చేయడానికి ఉన్నారా ఎగ్జిక్యూటివ్స్ చూడండి, పర్చేస్ చేయండి. సో ఇలా మీరు ఇన్ని పాయింట్స్ కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి ఇవన్నీ చూసి అప్పుడు మీరు యూ కెన్ మేక్ యువర్ కస్టమర్స్ హ్యాపీ. సో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ నేను మీకు షేర్ చేశాను, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ మీకు ఇస్తున్నారు కేటీసీ మ్యానుఫ్యాక్చర్స్. సో మీరు ఒకసారి విజిట్ అయిపోయింది. రింగ్ రోడ్లో ఉంది, మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షాప్ ఉంటుందన్నమాట. మీకు ఏ కలెక్షన్స్ కావాలో మీరు వచ్చి తీసుకోవచ్చు. జస్ట్ కాల్ చేస్తే మీకు పికప్ డ్రాప్ కానీ ఫెసిలిటీస్ ఉంటున్నాయి. సో మీరు ఒకలాగా రాలేకపోతున్నారు, దూరంగా ఉందంటే ఆన్లైన్ నంబర్స్ వాట్సాప్లో మీరు కాల్ చేస్తే మీకు తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మీకు అన్ని పంపించేస్తారు, మీరు చూసుకోవచ్చు. సిఓడి ఆప్షన్స్ కానీ ఉన్నాయి. డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్, బయట దేశానికి కానీ మీకు లాజిస్టిక్, ట్రాన్స్పోర్ట్, షిప్పింగ్ సర్వీసెస్ కానీ ఉన్నాయి. అందుకే మీకు నో వరీస్. సో ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు కేటీసీ మ్యానుఫ్యాక్చర్స్. ఎయిర్పోర్ట్లో నుంచి కానీ రావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు. రాలేకపోయే వాళ్ళు ఎప్పుడు 24/7 మీరు ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇలా మీకు మీ కస్టమర్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి మీరు ఒక ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్తో కొనండి, బెనిఫిట్స్ చూడండి, కస్టమర్స్ని హ్యాపీగా పెట్టుకోండి, బిజినెస్ ఫ్లోలో పెరుగుతూ ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే, హెల్ప్ఫుల్గా ఉంటుందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ ప్రోడక్ట్ వీడియోస్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుస్తానండి కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండి. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम केसरिया।